సీఎం జగన్ పై దాడి ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. సీఎం జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి టీడీపీ భయపడుతోందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ పై దాడిని డ్రామాలుగా అభివర్ణించడం దారుణమన్నారు ఆయన. డ్రామాలు ఆడాల్సిన అవసరం తమకు లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు డ్రామాలు ఆడడం కానీ ఇంకోటి చేయడం కానీ లేదా పబ్లిక్ దీనికోసం సింపతి కోసం ఇంకో రకమైన ఇది నటించడం కానీ ఆయనకి ఇంతవరకు తన ఇప్పుడు 2012లో పార్టీ పెట్టి లేదా అంతకుముందు 3 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి అలవాటే లేదు, అందరికీ తెలుసు. మరి ఏ రకంగా ఇది డ్రామాలని అంటారు? పోనీ చేయించుకోవడానికి కుదిరే పనే. ఎవడన్నా మెంటల్ కేసు ఉంటే రాయి తీసుకుని కొట్టుకున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం, ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి వేసుకుని డ్రామా ఆడమని. ఎవరన్నా దూరం నుంచి రాయి వేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలితురా, కంటికి తగలకుండా చూడు, తలకు తగలకుండా చూడ చేయించుకుంటారా? చేయించుకోగలరా? ప్రజల మాత్రం ఆలోచించరా? వీళ్ళకి అవన్నీ అనవసరం. రాజకీయాల కోసం చంద్రబాబు దిగజారి మాట్లాడతారన్నారు మంత్రి బొత్స. డ్రామాలు చేయడం, నటించడం ఆయనకు బాగా తెలుసన్నారు. సీఎం జగన్ పై కుట్రతోనే దాడి చేశారంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి దాడులు మంచి సంప్రదాయం కాదన్నారు మంత్రి బొత్స. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ టార్గెటెడ్గా అంత ఫాస్ట్గా ఎవరో ఒక షోటర్ కొట్టినట్టుగా, లేకపోతే మామూలు అయితే అటు ఇటు తీసేస్తారు కాకుండా చేసిన అటాక్ అందరూ రాష్ట్రపతి అందరూ చూశారు. ఇవాళ వచ్చి స్టేజ్ ముందు రాయపడింది అంటున్నారు. ఎందుకు అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించుకోవాలి? ఎందుకు మన తల మీద తెచ్చుకోవాలి? నేను సినిమా ఒక పేపర్లో చూశాను, పాప సెలబ్రిటీ ఇది ఒక డ్రామా అని. ఆయనకు తెలుసు డ్రామాలు, ఆయన బెస్ట్ యాక్టర్. ఆయన 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 తెలుసు కాబట్టి ఆయన మాట్లాడతాడు డ్రామా మాటలు. సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు కొడాలి నాని. వదిన పురంధరేశ్వరిని బీజేపీలో అధ్యక్షురాలను చేశాడు. అదేవిధంగా ఆయన దత్తపుత్రుడిని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకున్నాడు, ఒక ఉత్తపుత్రుడిని పక్కన పెట్టుకున్నాడు. వీళ్ళందరినీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక చవటలాగా దద్దమ్మలాగా వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడి నుంచి తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మొన్న అర్ధరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది. చంద్రబాబు కాదు కదా, వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా మీ ఎంట్రిక ముక్క కూడా పీకలేడు. మొత్తానికి సీఎం జగన్ పై దాడి ఘటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.